అపోస్తుల బోధలోని మరిన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. అవేమిటి అని ఆలోచించగలిగితే, అపోస్తుల బోధ ఏమీ దాచుకొనని బోధ, అనగా దోషము లేని బోధ, కలిపి చెరపని బోధ. ఈ మూడు క్వాలిటీస్ గుర్తుపెట్టుకోండి. అపోస్తుల బోధ ఏమీ దాచుకొనని బోధ, దోషము లేని బోధ, కలిపి చెరపని బోధ. చాలామంది సేవకులు తమ దగ్గర ట్రైనింగ్కి వస్తున్నటువంటి జూనియర్ సేవకులకు కూడా చాలా మెలకువలు నేర్పరండి. ఎందుకు నేర్పరంటే వాళ్ళకున్న భయం ఏంటో తెలుసా? మెలకువలన్నీ నీకు నేర్పితే నా ప్రతిష్ట మసకబారుతుంది, నువ్వు అందరికీ చేరువైపోతావు, నేను డౌన్ అయిపోతాను అనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే చెప్పరు. ఎందుకంటే రేపు ఒకవేళ వాడు కనుక తిరుగుబాటు చేస్తే అన్నీ తెలిసిపోయి సీక్రెట్స్ కాబట్టి నీతో పని లేదని వీడు పక్కకు ఇంకో వేరే కుంపటి పెట్టుకుంటే అదొక సమస్య. అలాగని చాలామంది ఏం చేస్తారంటే అన్నీ చెప్పరండి, కొన్ని దాచుకుంటారు. ఎప్పుడైతే అక్కడ దగ్గర అన్నీ నాకు తెలిసిపోయినాయి అనే ఉద్దేశంతో కొందరు శిష్యులు దూరం అయిపోయినప్పుడు, నాకు తెలుసురా మీరు ఇట్లా చేస్తారని, అందుకే నేను చాలా దాచుకున్నాను మీకు చెప్పకుండా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఇట్లా చేయొచ్చా? అపోస్తలుల బోధ ఏం చెప్తోంది అని అంటే ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు, నోట్ దిస్ పాయింట్, ఏదియు దాచుకొనక బహిరంగముగా ఇంటింట బోధిస్తూ, తెలియజేయచ్చు, బోధిస్తూ దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అన్నాడు. చూడండి, అంటే ప్రయోజనకరమైంది ఏది దాచుకోలేదటండి. ఇంతకు ఏది ప్రయోజనకరమైంది? మందు తాగే వాళ్ళకి మందు రేటు పూర్తిగా తగ్గించి 24 గంటలు బారు తెరిచినారనుకోండి, అది వాళ్ళకు ప్రయోజనకరమైంది. అవునా కాదా? సీరియల్ పిచ్చోళ్ళకి సీరియల్ రోజు నిరాటంకంగా రావటం వాళ్ళకు ప్రయోజనకరమైంది. ఆటలాడుకునేటటువంటి మనసున్నటువంటి పిల్లలకు హాలిడేస్ ప్రయోజనకరమా కాదా? వాళ్ళు ఏమనుకుంటారు? సమ్మర్ హాలిడేస్ 50 రోజులు 2 నెలల కంటే 10 నెలలు హాలిడేస్ ఇచ్చి 2 నెలలు స్కూల్ పెడితే బాగుంటుంది కదా అనేవాళ్ళు లేరా? వాళ్ళకి అది ప్రయోజనకరం. అసలు ఏది ప్రయోజనకరం, ఏది మనిషికి ప్రయోజనకరం, ఏది దాచుకోకుండా మొత్తం దోచిపెట్టాల్సింది ఏంటి అంటే 27వ వచనంలో చెప్తున్నాడు. చూడండి జవాబు, దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేనేమియో దాచుకోలేదు అంటున్నాడు. అంటే ప్రయోజనకరమైంది ఏంటంటే మనిషికి దేవుని సంకల్పం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏమండి ఒక వ్యక్తి సంకల్పించిన సంకల్పం ఎలాంటిది అంటారండి? చాలా గట్టిదని చెప్పటానికి, చాలా గొప్పదని చెప్పటానికి ఉక్కు సంకల్పం అంటారు. విన్నారా? ఉక్కు సంకల్పం అంటారు. ఉక్కు సంకల్పం కంటే గొప్పది ఏంటంటే నిక్కమైన సంకల్పం. ఆ నిక్కమైన నిజమైన సంకల్పం ఎవరిదంటే మన కన్న తండ్రిది. దేవుడి సంకల్పమే ఈరోజు ఈ జగతికి మూలమైంది. దేవుడి సంకల్పమే మన యొక్క పుట్టుకకు మూలమైంది. దేవుని సంకల్పమే మన రక్షణకు మూలమైంది. దేవుని సంకల్పమే మన యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుట కొరకు సంఘాన్ని, సహవాసాన్ని, అపోస్తలుల బోధని, సమస్తాన్ని మనకు చేరువ చేసింది. అది మనిషికి ఎంతైనా ప్రయోజనకరం. దానికి మించిన ప్రయోజనకరమైనది ఈ లోకములో మనుషుల మధ్య మరొకటి లేదు. దేవుని సంకల్పం ఏదైతే ఉందో చూసారా, అది ఎంత తొందరగా దాచబడకుండా చేరువ చేస్తే అంత మంచిదని ఎవరు భావిస్తారో వాళ్ళు అపోస్తలుల బోధలో ఉండేవాళ్ళు. మీకు ఎప్పుడైనా అర్థమైందో లేదో, జేసీసీ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో
ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు మెసేజీ పెద్ద పెద్దోళ్ళు, అసలు పూర్తి స్థాయి సేవకులుగా ఉన్నవాళ్ళు కూడా రోజు మెసేజ్లు మాట్లాడలేరండి. రోజు ఎందుకు అందిస్తున్నారు? కారణం ఏంటంటే దేవుడి సంకల్పం అంతుంది, దాన్ని దాచుకోవాల్సింది కాదు, అందరికీ చేరవేయాల్సింది. అది సరిపోవట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాము? ప్రతిరోజు ఉదయం కూడా దేవుడి మాటల్ని ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్లో అందిస్తున్నాం. కారణం ఒకటే, అపోస్తలుల బోధ తలకెక్కితే ఖచ్చితంగా వాళ్ళు దేవుని పిచ్చోళ్ళు అయిపోతారు. అది గ్యారంటీ. అందుకే మనము దేవుని సంకల్పం అనేది అందరికీ చేరువ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని తెలిసిందంతా కూడా తోడి పెట్టాలి. అది దేవుడు మెచ్చే బోధ, దేవుడు చెయ్యమన్న బోధ, దేవుడు సంతోషపడే బోధ జరిగిస్తున్నాం. ఎందుకంటే అందుకే అపోస్తలుల బోధ చెప్తున్నటువంటి మాట అది. ఇలా చెప్పటానికి మరొక కారణం కూడా ఉంది. అదేంటో తెలుసా ప్రియులారా? 26వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 26వ వచనంలో, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. మనము ఇతరుల విషయంలో దోషులు కాకుండా ఎప్పుడు ఉండగలం తెలుసా? నీకు నాకు దేవుడు ఎంతటి జ్ఞానం ఇచ్చాడో, ఎంతటి అవగాహన ఇచ్చాడో, ఎంతటి తెలివితేటలను ఇచ్చాడో, ఎంతటి తలాంతులను ఇచ్చాడో, వాటినన్నిటినీ కూడా, ఆ మెలకువలన్నిటినీ కూడా ఎదుటి వారికి అందజేయబడాలి. అవన్నీ కూడా సేవ్ చేసి జాగ్రత్త పరిచి ఇవ్వాలి. పుస్తకాలు ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు రాసి గ్రంథస్థం చేసి జాగ్రత్త చేయకపోతే ఈరోజు మన దగ్గరకు వచ్చేవో చెప్పండి? అందుకే మీకు ఈ సంగతులు చెప్పాలని అనుకుంటున్నాను. అలాగునే వీటిని నేను భద్రపరుస్తాను. నేను చచ్చిపోయిన తర్వాత కూడా అవి మీకు ఉపయోగపడతాయి అంటాడు పేతురు గారు. అది దేవుడి సంకల్పం అనేది తెలియకుండా దాచుకోకూడదు. ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి లేదా ప్రతి నాయకుడు చచ్చిపోయేలోపు టార్గెట్ ఏంటి తెలుసా? అతనికి ఎంతైతే దేవుడి జ్ఞానం అందిందో అదంతా కూడా అందరికీ చేరువయ్యే విధంగా నువ్వు ఏ రూపాన్న చెరువు చేస్తావో. సందేశాల ద్వారా చెరువు చేస్తావా? పాటల ద్వారా చెరువు చేస్తావా? పుస్తకాలు రాసి చెరువు చేస్తావా? సభలు ఏర్పాటు చేసి చెరువు చేస్తావా? ఆన్లైన్ సువార్తలు చెప్తావా? సంఘ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చెప్తావా? మొత్తానికి ఎలా చెప్తావో అన్నీ మాత్రం చెప్పితేనే ఏముండదు మన మీద. ఏముండదండి? మీ విషయమై నేను దోషిని కాను అనేది ఉంటుంది. ఈరోజు మన విషయం ఆలోచన చేయండి. మనకు తెలిసినటువంటి దేవుని సత్యాలు ఎంతమందికి చేరవేస్తున్నాం, ఎంతమందికి చెప్తున్నాం, ఎంతమందిని మెలకువల వైపు తీసుకెళ్తున్నాం అనేటువంటి విషయం ఆలోచించాలి ప్రియులారా. ఎందుకనంటే విశ్వాస జీవితంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి ఎలాంటి వాళ్ళనంటే, చూద్దాం ఒక మంచి మాట. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవ్వడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసివేసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరివాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. కావలి వాళ్ళు మనం ప్రపంచానికి కనీసం గుర్తుపెట్టుకోండి, లోకానికి అంతా కాకపోయినా ఫస్ట్ మొట్టమొదటిగా మనకు మనం కావలి వాళ్ళం. ఎట్లా పోతుంది మనస్సు, ఏమైపోతుందో జీవితం, ఆలోచనలు ఎలా ఉన్నాయి, చేష్టలు ఎట్లా ఉన్నాయి, నోటి మాట ఎలా ఉంది అనేటటువంటి కావలి మన మీద మనకుండాలి. రెండవదిగా మన కుటుంబాన్ని దేవుడిచ్చాడు, దాని మీద మనం కావలి వాళ్ళం అవ్వాలి. మూడవదిగా సంఘం ఏమైనా ఇచ్చుంటే సేవకుడికి,
సంఘం మీద కావలి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకు సంఘానికి ఇన్ని హెచ్చరికలు, ఎందుకు సంఘానికి ఇన్ని మెలకువలు, ఎందుకు సంఘానికి ఇన్ని రకాలుగా ఉద్ధరించేటటువంటి మాటలు, ఎందుకు కష్టపడిన, కొంచెం కష్టమైనా కొంచెం బాధ కలిగించే విధంగా ఉన్నా ఎందుకు చెప్తున్నామనంటే, ఇది జాగ్రత్త పడజేసేది హెచ్చరిక, ప్రాణం కాపాడేది హెచ్చరిక, ముందుకు మంచి గతికి సిద్ధపరిచేది హెచ్చరిక, కొద్ది కాలము బాధకు గురి చేసిన తర్వాత శాశ్వత కాల ప్రయోజనాలను చేకూర్చేది ఈ హెచ్చరిక. అందుకే బాకానాదము ఊదుతున్నాం. ప్రతిరోజు తెల్లవారి, ప్రతిరోజు రాత్రి 2 సార్లు బాకానాదం జేసీసీ మినిస్ట్రీస్ ద్వారా ఎందుకు వినపడుతుందంటే, దేవుడిచ్చిన బాధ్యత. అది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాది మీదే ఎవడైనా కట్టబడాలి తప్ప నా సొంత పునాది వేసుకుంటా అంటే కుదరదు. ఇక్కడ ఇంకా చదువుదాం కిందికి. అయితే 6వ వచనం, కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయును తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. వాడి ప్రాణం గురించి కావాలని అడుగుతాను. ఎందుకురా నువ్వు చెప్పలేదు, ఎందుకురా నువ్వు జాగ్రత్త చెప్పలేదు, ఎందుకురా నువ్వు హెచ్చరిక చేయలేదు అని అడుగుతాడు కాపల్లి. రేపు మాకు తెలియదు ప్రభువా అని మీరు సంఘస్థులుగా ఎవరైనా మాట్లాడినప్పుడు, నాకు కాపరి చెప్పలేదు ప్రభువా అనే పరిస్థితి. ఎందుకంటే మీకు చెప్పాల్సింది, నేర్పించాల్సింది కాపరే. మీ సేవకుడు మీకు నేర్పించాలి, అన్ని మెలకువలు నేర్పించాలి. ఎందుకంటే విశ్వాసులన్న వాళ్ళు గొర్రెలతో పోల్చబడ్డారు. గొర్రెలు తోవడప్పడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, దారి తప్పడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, చెడిబడి తినడానికి అవకాశాలు ఉంటాయి. వాటన్నిటినీ కాపరి చేతిలో కర్ర ఎందుకుంటో తెలుసా? మేపడమే కాదు, కాపరికి తెలిసింది కర్రతో కొట్టడం కూడా తెలుసు. ఎందుకోసం అంటే గొర్రె బాగుండాలని, గొర్రె బాగుండాలని. దేవుడు కూడా నాన్నకేం చెప్తాడు? బెత్తం వాడరా అంటాడు. బెత్తం వాడకపోతే తన బిడ్డకు విరోధి. అందుకే వాడుతున్నాం బెత్తం. మీ మీద ప్రేమతోనే, కక్షతో కాదు సుమా, కక్షతో కాదు. దేవుడు మా మీద బెత్తం వాడితే మేము మీ మీద బెత్తం వాడుతున్నాం. తండ్రి మాకు కాపరి, కాపరి మీకు కాపరి. హెచ్చరిక చెయ్యాలి. ఎందుకనంటే దోషవుతాం, చెయ్యకపోతే దాచుకుంటే దోషులం అవుతాం. గుర్తుపెట్టుకోండి. వాడేమైపోతాడో తర్వాత సంగతి. ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే కదా, ఏమండి, కొద్దిగా ఉంటే ఉండేది పంచితే తక్కువ అయిపోతుంది. నీ దగ్గర కావాల్సినంత ఉంటే ఎంత కావాలో తీసుకోండిరా దోచిపెట్టేటువంటి పరిస్థితి ఉండాలి సేవకుడికి. ఊరెడు బుగ్గలాగా ఉండాలి దేవుడి సేవకుడు. నాకు స్టార్టింగ్లో వారానికి ఒకసారి సందేశం చెప్పాలి, మాట్లాడాలంటే ఏం చేయాలి అని భయం వేసేది. ఎట్లయ్యా వీళ్ళు ఇన్ని రోజులుగా వాక్యం చెప్తున్నారు అన్న డౌట్ వచ్చేది. ఒక పేపర్ రాసేవాడిని కాదు, 4 అక్షరాలు సెంటెన్సులు రాయటం నాకు చేత కాదండి. పుస్తకాలు ఎట్లా రాశారు అబ్బాయి అని డౌట్ వచ్చేసేది. పాట రాయటం, పాడడమే కష్టమయ్యేది. ఎట్లా రాస్తారు ఈ పాటలని? అదంతా ప్రారంభం. అట్లాగే ఉంటే ఎట్లా? అలాగే ఉంటే ఎట్లా? తపన ఉండాలి, నేర్చుకోవాలి, నేర్పగలగాలి, హెచ్చరిక పొందాలి, హెచ్చరిక చెయ్యాలి. దాచుకోకుండా సమస్తాన్ని దేవుడు మనకు తెలియపరిచినప్పుడు కాపరి కూడా దాచుకోకుండా చెప్పాలి. ఈ లక్షణము ఏది దాచుకోకుండా ఇచ్చేటటువంటి లక్షణము అపోస్తలుల బోధలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇంకా మంచి విషయం, ఈ పేతురు గారి పత్రికలో మనము ఊరికే రఫ్గా చూసాం. ఇప్పుడు రెఫరెన్స్ బేస్తో చూద్దాం. వీళ్ళు దాచుకోకుండా ఎంత చక్కగా అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూద్దాం. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదవండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారమును
ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. సంగతులు జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేయబడ్డప్పుడు మనలో ఏం రావాలి? రేపబడే తత్వం రావాలి, రోషం రావాలి, ప్రభు కార్యాభివృద్ధికి సిద్ధపాటు రావాలి. ఆ పని చేస్తూ ఇంకా ఏం చెప్తున్నాడు? 15వ వచనం, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు ఏం చేస్తాడట? చేస్తాడా? చేస్తున్నారా సేవకులు? జాగ్రత్త. ఏమండి? జాగ్రత్త చెయ్యయ్యా సేవకుడా, ఎంతో ఉంది, వీటన్నిటినీ సేవ్ చేయి. ఈ సంగతులు, హెచ్చరిక చేసే సంగతులు ఏవైతే ఉన్నాయో, మేలు కొలిపే సంగతులు ఏవైతే ఉన్నాయో, 10 మందికి మేలుకరమైనటువంటి, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, మేలు కొలుపుకరంగా, జాగ్రత్త పడే విధంగా, హెచ్చరిక వచ్చే విధంగా ఎన్ని ఉన్నాయో అవన్నీ చేయి, చెప్పు, దాచుకోకు, దోచిపెట్టు. ఇది అపోస్తలుల బోధ. అలా ఉంటేనే అది దోషము లేని బోధ అవుతుంది. ఇక వీళ్ళ బోధలో మరొక లక్షణం కూడా మనం చూద్దాం. అది కూడా చూసి ముగించుకుందాం ప్రియులారా. పేతురు గారు రాసిన, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం, కాబట్టి ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. చూడండి, నిష్కాపట్యము గల వారము, దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఏమండి, ఈరోజు కలిపి చెరిపే బోధలు ఎన్ని లేవు ప్రపంచంలో? మీకు విషయం తెలుసా అండి? బైబిల్లో లేని బోధ ఎవరు, ఏ సేవకుడు చెప్తే ఆయన మర్మ బోధకుడు అని పిలువబడుతున్నాడు ఈరోజు లోకంలో. దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆ టైంలో యేసుప్రభు ఏం చేసేవాడట? ఏమని రాయబడిందండి? ఏమో రాసుకొనుచున్నాను అనగానే అప్పుడు అయ్యగారు ఎంటర్ అవుతారు. అక్కడ ఏం రాశారో తెలుసా అని అడుగుతాడు. మనకు అనిపిస్తుంది బైబిల్లో దేవుడు చెప్పని విషయాలు అయ్యగారికి అక్కడ దేవుడు చెప్పలేదు, ఇప్పుడు నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను అని అంటాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ కూర్చున్నటువంటి వాళ్ళందరూ చప్పట్లు కొట్టి హల్లెలూయా ఆమేన్ అంటారు. అప్పుడు ఏమో రాసుకొని చూడను అనేటువంటి విషయం చెప్పింది ఎవరో? ఆ మాట చెప్పింది ఎవరండి? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పాడండి? ఎవరి ద్వారా చెప్పాడు? యోహాను సువార్త శిష్యుడండి, అపోస్తలుడి ద్వారా చెప్పాడు. అపోస్తలులు చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము ఇప్పుడు చెప్పేశాం కదా సువార్త, ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళీ మేము తూచ్ అని చెప్పినా, పరలోకమందున్న దేవదూత వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు అన్నాడు. అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో, అపోస్తలులు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి రాయబడి ఉందో అది ఫిక్స్ అండ్ ఫైనల్. సేవకుడికి అయ్యగారికి వచ్చి సపరేట్గా దేవుడు మళ్ళీ చెప్పేది లేదు. అయ్యగారు మీ చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతున్నారు, చెక్ చేసుకోండి. ఇంకో విషయం, సమరయ స్త్రీ కుండ వదిలిపెట్టిపోయింది కదా ఊరిలోకి. ఆ కుండ ఏంటో తెలుసా అంటాడు. అనగానే ఏటబ్బా కుండ అనుకుంటాం మనం. అప్పుడు కుండ నేను ఇప్పుడు బద్దలు కొడుతున్నాను చూడండి అంటాడు అయ్యగారు. ఏమని? ఆ కుండ ఏదో కాదు, పాపాల కుండ. పాపాల కుండ అని అనగానే నిజమే కదా, పాపం వదిలేసింది కదా ఆమె అని అనుకుంటారు. ఏమంటే మీరు ఒక విషయం చెప్పాలి మీకు. ఆ రోజు మోషే గారు ఇశ్రాయేలుని నడిపించేటప్పుడు బండ దగ్గరికి వచ్చి బండను కొట్టు నీకు నీళ్ళు ఇస్తారు, బండతో మాట్లాడని చెప్తాడు కదా. ఆ బండ ఎవరని చెప్పారు? దేవుడు. ఒకసారి చూద్దాం ఈ మాటని. ఏమండి, ఈ కొండ బండల గురించి కొన్ని సత్యాలు మనకు తెలియాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 10వ అధ్యాయం 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. బండ ఏదయ్యా అనంటే తెలియకపోతే ఇంకో రకంగా అనేవాడేమో.
ఒకడు అన్నాడు, నీ బిడ్డలను నేలకేసి కొట్టువాడు ధన్యుడంటే పెద్ద సేవకుడు అండి, అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ప్రసంగికుడు ఆయన. ఆ బండి ఎవరో తెలుసా? క్రీస్తు. క్రీస్తు కేసు కొట్టనంటే క్రీస్తు బోధలో సేవలో పెంచండి అని అంటే అర్థం. కలిపి చెరపటం అంటే ఇదే. బండని ఎక్కడ ఉంటే అక్కడ బండ తీసుకురావటమైనా, అక్కడ మాట్లాడిన బండ క్రీస్తు అన్నాడు తప్ప బండ కేసు కొట్టన్నప్పుడు అన్న చోటల్లా ఆ శాఖలలో బండ అంటే ఏమనుకుంటున్నారు? మురికంతా తీసేస్తుంది, యేసుప్రభు కూడా పాపమని మురికి తీసేస్తాడు అని. ఏదైనా నువ్వు సెట్ చేసుకోవచ్చు, కిట్టిస్తే ఏదైనా కిట్ అయిపోతుంది. కిట్టించిన వాడు హిట్ అయిపోతున్నాడు, కిట్టించిన వాడు ఫట్ అయిపోతున్నాడు ప్రజల మధ్య. కానీ ప్రజల మెప్పు ఎంతకాలం అండి? మెప్పు ప్రభు వల్ల మనకు కలగాలి. అందుకే బండ క్రీస్తు అని చెప్పిన వాడు నిజముగా వదిలిపెట్టిన కొండ పాపం అనుకుంటే చెప్పేవాడు కాదా చెప్పండి? ఇలా జిమ్మిక్కులు లేనటువంటి కలిపి చెరపని బోధ, స్వచ్ఛమైన తేనె, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన ఆహారం ఎక్కడన్నా దొరుకుతుందంటే అది అపోస్తలుల బోధలో దొరుకుతుంది. అది అరమరికలు లేని బోధ, పక్కా రా అంటారు చూసారా, మంచి ముడి పదార్థం, ఎసెన్స్ అపోస్తలుల బోధ. కాబట్టి అటువంటి అపోస్తలుల బోధ మన జీవితాలకు ఎంతో అవసరమైనది. ఏది దాచుకునని బోధ, దోషము లేని బోధ, కలిపి చెరపని బోధ, మానవ సంబంధాల విషయంలో కూడా చక్కటి పరిపుష్టిని కలిగించేటువంటి బోధ మనకు ఎంతైనా అవసరం. దాని కొరకు మనం పాటించుట కొరకు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలనైనా. తండ్రి, ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీ మహాకృపను బట్టి మాకు మీరు నేర్పించిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. నానా, మరి మానవ సంబంధాలు, స్త్రీ పురుషుల బంధాల పట్ల అపోస్తలుల బోధ ఏమై ఉన్నదో మాకు నేర్పించి ఉన్నారు. అయినా ఏమీ దాచుకొనకుండా బోధించటమే మీ సంకల్పాన్ని లోకానికి బాహాటంగా అన్ని రూపాలలో తెలియపరచటమే దోషము లేని బోధ అని, దాని కొరకు ఎన్నో జాగ్రత్తలు ఆనాడే మీ పిల్లలు తీసుకున్నారు గనుకనే తండ్రి, వేల సంవత్సరాలు గడిచిన ఆ సత్యం తాలూకు ఆ శ్రేష్టమైనటువంటి విషయాలు, మీ తలంపులు, సర్వసత్యములోనికి సంబంధించినటువంటి విషయాలు మాకందరికీ చేరువై ఉన్నాయి తండ్రి. మీకు స్తోత్రాలు. కలిపి చెరిపేటటువంటి దుర్మార్గులు ఈరోజు లోకంలో ఎంతోమంది ఉన్నారు. దారి తొలగించి వాళ్ళు గుడ్డివాళ్ళుగా ఉండి గుడ్డివారికి త్రోవ చూపాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు తండ్రి. అంధులైన మార్గదర్శకులు ఉన్నటువంటి లోకంలో నాయన, అంధకారమునందు నిజమైన నిత్యమైనటువంటి వెలుగును అపోస్తలుల బోధ ద్వారా మీరు మాకు తెలియజేసి మా మనోనేత్రాలు వెలిగించి పరిశుద్ధ తీరాలకు, పరిపూర్ణతనే తీరానికి చేర్చగలిగే స్థితిని మా సంఘాలకు, సహవాసాలకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, రానున్న దినాల్లో మరిన్ని శ్రేష్టమైన సంగతులు అపోస్తలుల బోధలోని విషయాలను తండ్రి మేమందరం తెలుసుకున్నట్టు మాత్రమే కాకుండా వాటిని అనుసరించి జీవించి అనేకులకు ఆ జీవపు వెలుగులను పంచు వారంగా ఉండునట్లు కృప దయచేయమని, తద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.